టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ లో కూడా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఈ టోర్నీతో మరోసారి టీ20 జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. కాగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ 2025 టోర్నీలో శుభ్మన్ గిల్ టీమిండియాకి వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే ఈ టోర్నీకి ముందు దులీప్ ట్రోఫీ 2025 టోర్నీలో నార్త్ జోన్ టీమ్ కి కెప్టెన్సీ చేయాల్సి ఉంది. ఈ టోర్నీ ఆగస్టు 28న బెంగళూరులో ప్రారంభం కానుంది. అయితే గాయం, అనారోగ్యంతో బాధపడుతున్న శుభ్మన్ గిల్ ఈ టోర్నీకి దూరంగా ఉండబోతున్నాడని సమాచారం. ఇక ఆగస్టు 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది. అయితే ఆసియా కప్ 2025 టోర్నీకి వెళ్లే టీమ్ కి వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడం వల్ల శుభ్మన్ గిల్ మొదటి మ్యాచ్ లో మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్ కి కూడా దూరం అయ్యాడని తెలుస్తుంది. అయితే ఆసియా కప్ కి అందుబాటులో ఉంటాడని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది. కాగా ఆసియా కప్ లో శ్రేయస్ కు బదులు గిల్ ని తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ గిల్ ఈ మెగా టోర్నీకి దూరం అయితే స్టాండ్ బై ప్లేయర్లు స్క్వాడ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ శ్రేయస్ స్టాండ్ బై లో కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం. అయితే గిల్ దులీప్ ట్రోఫీ ఆడతాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మరి గిల్ పై వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.